students, welcome to our channel. Ee video lo manam 10th class maths chapter 8 introduction to trigonometry example 3 gurinchi nechukuntunnam. Meeku ee chapter lo unna all exercises videos, example videos and ee chapter introduction video ee video last lo meeku playlist display avutundi, check chesukovachu. Example 3 chudandi. Consider triangle ACB, right angle ATC. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తున్నారు. సి దగ్గర 90 degrees ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ లో మీకు సో స్టేట్మెంట్ మాత్రమే ఇస్తారు, డయాగ్రామ్ ఇవ్వరు. సో డయాగ్రామ్ కూడా మీరే డ్రా చేసుకోవాలి. మనకి సి దగ్గర రైట్ యాంగిల్ అని చెప్తున్నారు. ఇన్ విచ్ AB ఈక్వల్ టు 29 యూనిట్స్, BC ఈక్వల్ టు 21 యూనిట్స్ అండ్ యాంగిల్ ABC ఈక్వల్ టు θ. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. సో ఆన్సర్ ఎంత వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో మీకు రైట్ యాంగిల్ ఇలా డ్రా చేసుకున్నట్లయితే మీకు ఇట్లాగా ఎల్ షేప్ వస్తుంది. ఈ ఎల్ షేప్ దగ్గర మనకి 90 degrees ఉంటుంది. సో ఈ ఎల్ షేప్ అనేది మనకి సి దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ పాయింట్ వచ్చేసరికి మనకి సి అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్ సి. సో 90 degrees కి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ఎప్పుడు మనకి హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇది రాసేసుకోండి, హైపోటెన్యూస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రయాంగిల్ నేమ్ వచ్చేసరికి ACB అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ACB ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు, ACB ఇలా అయినా కానీ డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ ABC ఈక్వల్ టు θ. ఇక్కడ మీకు మిడిల్ లో ఆల్ఫాబెట్ ఏముంది, B ఉంది. సో B దగ్గర వాల్యూ వచ్చేసరికి మనకి θ అని చెప్తున్నారు. ఈ యాంగిల్ వచ్చేసరికి θ అని చెప్తున్నారు. సో మీరు B అనేది ఇక్కడ డౌన్ లో తీసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ Bని ఇక్కడ మీరు తీసుకుంటే ఇక్కడ θ అని మనం రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ లో cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ. సో θ మీద డిపెండ్ అయి ఉంది. సో θ అనేది మీకు డౌన్ లో ఉన్నట్లయితే ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్స్ ఐడెంటిఫై చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో ఇది ఇక్కడ మీరు ఏ అని తీసుకోండి, ACB. సో ట్రయాంగిల్ నేమ్ వచ్చేసరికి ACB. ఓకే, సో అండ్ దీంట్లో మనకి మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. సో అవి కూడా రాసేసుకోండి. AB సైడ్ ఈ హైపోటెన్యూస్ మెజర్మెంట్ వచ్చేసరికి 29 యూనిట్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ BC ఈ సైడ్ వచ్చేసరికి 21 యూనిట్స్ అని చెప్తున్నారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ వాల్యూ. ఫస్ట్ మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఫస్ట్ cos θ వాల్యూ ఎంత ఉంటుంది, sin θ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్నా కూడా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి AB అండ్ BC 2 సైడ్స్ ఇచ్చారు. థర్డ్ సైడ్ వాల్యూ మనకి తెలియదు. ఫస్ట్ మనము పైథాగరస్ థీరం ని అప్లై చేసి థర్డ్ సైడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ sin θ అండ్ cos θ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకొని దీంట్లో మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఓకే, సో మీరు ఎలా అయితే ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే పేపర్, పెన్ను, పెన్సిల్ ఇవన్నీ తీసుకొని మీరు డయాగ్రామ్ ని డ్రా చేయడం ఎలా అయితే స్టార్ట్ చేస్తారో ఈ వాల్యూస్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు వాల్యూస్ కావాలి. ఆ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మనము ఈ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఓకే, సో ఫస్ట్ మనము AC ఈ సైడ్ ఎంత ఉంటుంది వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ మీకు క్వశ్చన్లు ఏవైతే ఇచ్చారో అవి రాసేసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ACB రైట్ యాంగిల్ ATC. సో సి దగ్గర రైట్ యాంగిల్ అని చెప్తున్నారు. రైట్ యాంగిల్ అంటే యాంగిల్ C ఈక్వల్ టు 90 degrees అవుతుంది. అండ్ AB 29 యూనిట్స్ ఇచ్చారు, BC 21 యూనిట్స్ ఇచ్చారు అండ్ యాంగిల్ ABC. సో ఇక్కడ మీకు మిడిల్ లో ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో సో దాని దగ్గర యాంగిల్ చెప్తున్నారు. B ఉంది, B దగ్గర యాంగిల్ θ. ఓకే, సో బై ద పైథాగరస్ థీరం మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిసి సో 1 అన్నోన్ సైడ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు పైథాగరస్ థీరంని యూజ్ చేసుకుంటాము. సో పైథాగరస్ థీరం ఫార్ములా ఒకసారి రాసుకోండి. ఇక్కడ ఏదైతే హైపోటెన్యూస్ ఉందో దీన్ని స్క్వేర్ చేసి వచ్చిన ఆన్సర్ అనేది రిమైనింగ్ 2 సైడ్స్ ని స్క్వేర్ చేసి సమ్ చేసిన ఆన్సర్ కి ఈక్వల్ అవుతుంది. సో AB స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకే, సో AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో ఫస్ట్ మీకు ఇక్కడ AB వాల్యూ ఎంత ఉంది, 29 ఉంది. సో 29, సో దీనికి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ రాసేసుకోండి.
ఏసీ సైడ్ వాల్యూ మనకి తెలియదు, సో ఇది ఇక్కడే ఉంచేసుకోండి. నెక్స్ట్ బీసీ ఈ వాల్యూ వచ్చేసరికి మనకి 21. సో దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకోండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏసీ స్క్వేర్ వాల్యూ, ఇది ఇక్కడే ఉంచేసుకొని 21 స్క్వేర్ వాల్యూని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి. 29 హోల్ స్క్వేర్ మైనస్ 21 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఓకే, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సింగిల్గా ఉంచేసుకొని దీనికి ఎడిషన్లో ఉన్న ఈ వాల్యూని మనం ట్రాన్స్పోజ్ చేసుకున్నాము. సో 29 హోల్ స్క్వేర్ వాల్యూ చూడండి, 29ని మనము స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి 841 వచ్చింది. అండ్ మైనస్ 21 హోల్ స్క్వేర్ వాల్యూ చూడండి, సో సేమ్ 21ని మనము 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 441 వచ్చింది. దట్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. వాల్యూస్ ని మీరు సబ్ట్రాక్షన్ చేయండి, 400 వస్తుంది. దట్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో మనకు కావాల్సింది ఏసీ వాల్యూ, ఈ సైడ్ ఏసీ వాల్యూ మాత్రమే. ఇక్కడ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి ఇది మనం ట్రాన్స్పోజ్ చేసుకుందాం. ట్రాన్స్పోజ్ చేసుకుంటే రూట్ లోకి వెళ్ళిపోతుంది. సో రూట్ 400 ఈక్వల్ టు ఏసీ అవుతుంది. సో 400ని మనం రూట్ లో నుంచి అవుట్ సైడ్ రాసుకున్నట్లయితే 20 వస్తుంది. సో 20 ఈక్వల్ టు ఏసీ అవుతుంది. దేర్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు 20. సో ఇవి మనకి యూనిట్స్ అన్నారు కాబట్టి 20 యూనిట్స్ అవుతుంది. సో ఈ 20 ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి చూడండి. సో రూట్ ఆఫ్ 400 నేను 20 × 20గా రాసుకున్నాను. రూట్ ఆఫ్ 20 ఇక్కడ మీకు 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి 20 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్. రూట్ 400 వాల్యూ మనకి 20 వస్తుంది. సో ఈ 400 ప్లేస్లో మనము 20 సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. సో ఇప్పటి వరకు మనకి ఏసీ వాల్యూ కూడా వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి 20 యూనిట్స్. సో మనకి ఇప్పుడు ఈ 3 సైడ్స్ తెలిసాయి. నెక్స్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఫస్ట్ మనము సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత సో దీంట్లో మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఫస్ట్ సైన్ థీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుందాము. సైన్ థీటా. సో ఇక్కడ మీకు మెయిన్ చూడండి, సైన్ ఏ కాస్ ఏ ఆర్ సైన్ బి కాస్ బి సైన్ సి కాస్ సి ఇలా ఇచ్చినప్పుడు ఆర్ థీటా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థీటా ఎక్కడుంది అనేది చూడండి. ఈ థీటా వచ్చేసరికి బి అనే పాయింట్ దగ్గర ఉంది. సో ఈ బికి మీకు లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసరికి అడ్జసెంట్ అవుతాయి. అంటే ఈ బి ఈ థీటా యాంగిల్కి ఏవైతే లైన్స్ టచ్ అవుతున్నాయో ఇవి అడ్జసెంట్ అవుతాయి. ఈ అడ్జసెంట్లో కూడా ఇది ఆల్రెడీ నేను హైపోటెన్యూస్ అని చెప్పాను. సో 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండే సైడ్ మనకి హైపోటెన్యూస్ అవుతుంది. రిమైనింగ్ ఏ సైడ్ ఇటు సైడ్ ఏదైతే ఉందో ఇది మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే, సో ఇది అడ్జసెంట్ ఎందుకు అవుతుంది అంటే బేస్డ్ ఆన్ థీటా. థీటాకి టచ్ అయ్యే ఈ లైన్స్ వచ్చేసరికి మనకి అడ్జసెంట్ అవుతాయి. ఇది ఆల్రెడీ హైపోటెన్యూస్ అయింది కాబట్టి రిమైనింగ్ ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అండ్ ఇంకొక సైడ్ ఉంది చూసారా, ఈ థీటాకి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏసీ, ఇది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, సో ఆపోజిట్ సైడ్. సపోజ్ మీరు ఎవరైనా కానీ ఇక్కడ బి తీసుకున్నట్లయితే ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది. సో ఇక్కడ మీరు బి పాయింట్ తీసుకునే దాని మీద అడ్జసెంట్ అండ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో సైన్ థీటా మీకు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఫార్ములాస్ ఇచ్చారు. సో ఒకసారి చూడండి. మీకు టెక్స్ట్ బుక్లో చాప్టర్ ఇంట్రడక్షన్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. సైన్ ఏకి ఫార్ములా వచ్చేసరికి సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ. ఇక్కడ మనకి ఏ ఉంది కాబట్టి సో ఏ రాసాము. ఇక్కడ మనకి క్వశ్చన్లో సైన్ థీటా ఉంది. సో థీటా ఉంది కాబట్టి సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ థీటా బై హైపోటెన్యూస్, ఇది ఫార్ములా. ఓకే, సో ఇక్కడ ఏ ఉంటే ఏ వస్తుంది, బి ఉంటే బి, సి ఉంటే సి, థీటా ఉంటే థీటా. సైన్ ఏ ఫార్ములా వచ్చేసరికి సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ. ఇక్కడ మనం సైన్ థీటా గురించి చెప్తున్నాం కాబట్టి సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ థీటా అని రాసుకోవాలి. ఓకే, సో అది రాసేసుకోండి. దట్ ఈక్వల్ టు సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ థీటా. ఓకే, సో ఎగ్జామ్లో మీరు ఎవ్రీ టైం ఫార్ములాస్ రాయటం కష్టంగా ఉంటుంది. సో ఫార్ములాస్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ థీటా. డయాగ్రామ్లో చూడండి, ఈ థీటాకు ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏముంది, ఏసీ ఉంది. సో దట్ ఈక్వల్ టు ఏసీ బై హైపోటెన్యూస్ ఏముంది, ఏబి ఉంది. ఓకే, సో బై ఏబి. దట్ ఈక్వల్ టు ఏసీ సైడ్ ఈ వాల్యూ ఎంత వచ్చింది మనం ఫైండ్ అవుట్ చేస్తే 20 వచ్చింది. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం చూడండి,
20 వచ్చింది. ఏబి సైడ్ హైపోటెన్యూస్ మనకి క్వశ్చన్లోనే ఇచ్చారు 29 అని. సో 29 రాయండి. ఇవి మీకు క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ అవ్వవు. సో సైన్ తీటా ఈ వాల్యూ వచ్చేసరికి మనకి 20/29 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే కాస్ తీటా వాల్యూ కూడా కావాలి. నెక్స్ట్ అది ఫైండ్ అవుట్ చేసుకుందాం మనం. కాస్ తీటా సేమ్ ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ లో ఫార్ములాస్ అబ్జర్వ్ చేయండి. ఏ ఈక్వల్ టు సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. ఇది కాస్ ఏ. ఇక్కడ మనం తీటా గురించి చెప్తున్నాం కాబట్టి సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ తీటా బై హైపోటెన్యూస్. ఓకే, సో అది రాసేసుకోండి. సైడ్ adjacent to angle theta by hypotenuse. ఓకే, సో చూడండి అడ్జసెంట్ సైడ్ ఇక్కడ ఏమొస్తుంది చూడండి, తీటాకి అడ్జసెంట్ సైడ్ బీసీ వస్తుంది. సో బీసీ బై హైపోటెన్యూస్ సేమ్ ఏబి. ఓకే, సో ఏబి బీసీ వాల్యూ మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చారు? 21 ఇచ్చారు. ఏబి వాల్యూ 29 ఇచ్చారు. సో 21/29 ఇవి కూడా మనకి క్యాన్సిల్ అవ్వవు. సో కాస్ తీటా వాల్యూ వచ్చేసరికి 21/29. సో ఇప్పుడు మనకి కావాల్సినవి అన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు ఈ ఫస్ట్ బిట్ లో మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ఫస్ట్ బిట్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈ వాల్యూ ఎంత ఉంటుంది అని అడిగారు. దట్ ఈక్వల్ టు కాస్ తీటా వాల్యూ. ఫస్ట్ మనకి కాస్ తీటా వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది? 21/29 ఉంది. సో దీనికి మరి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో రాసుకునే ఈ వాల్యూ కూడా మనము స్క్వేర్ రాసేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ సైన్ స్క్వేర్ తీటా. సైన్ తీటా వాల్యూ ఇక్కడ మనకి 20/29 వచ్చింది. 20/29. సో దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ వాల్యూ కూడా మనము స్క్వేర్ రాసుకోవాలి. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి సపరేట్గా స్క్వేర్ని అప్లై చేసుకోండి. ప్లస్ 20²/29² ఇక్కడ మీకు డినామినేటర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే న్యూమరేటర్స్ని మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. 2 ఫ్రాక్షన్కి ఇక్కడ చూడండి డినామినేటర్ 29² ఉంది, 29² ఉంది. సో 2 డినామినేటర్స్ 2 మనకి సేమ్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రాసేటప్పుడు డినామినేటర్ని సింగిల్ టైం మాత్రమే రాసుకోవాలి. 29² ప్లస్ 29² రాయకూడదు. సో ఓన్లీ సింగిల్ టైం మాత్రమే డినామినేటర్ని రాసుకోవాలి. ఓకే, 29² న్యూమరేటర్స్ని యాడ్ చేయండి. 21² ప్లస్ 20². సపోజ్ ఇది మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. 2/5 ప్లస్ 3/5 ఉంది అనుకోండి. సో దీన్ని మీరు ఎలా రాసుకుంటారు? ఇక్కడ డినామినేటర్ అనేది సేమ్గా ఉంది కాబట్టి సింగిల్ టైం రాసి న్యూమరేటర్స్ని యాడ్ చేసుకుంటారు 2 + 3 అని. సో 5/5 క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే. డినామినేటర్స్ ఇక్కడ మనకి 29² ఉన్నాయి. ఇవి మనము ఓన్లీ సింగిల్ టైం మాత్రమే రాసుకోవాలి. ఓకే, సో దట్ ఈక్వల్ టు 21² వాల్యూ ఆల్రెడీ ఇక్కడ మనం రాసుకున్నాం చూడండి. సో 21² వాల్యూ 441 వచ్చింది. 441 ప్లస్ 20² వాల్యూ అంటే 20ని మనము 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 400 వస్తుంది. బై 29² వాల్యూ 841. న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే 841 వస్తుంది. డినామినేటర్లో ఆల్రెడీ 841 ఉంది. సో 841 వన్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈ వాల్యూ అనేది 1కి ఈక్వల్ అయింది. సో ఈ ఫార్ములా వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోనే మనము సెకండ్ బిట్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ బిట్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా దట్ ఈక్వల్ టు ఫస్ట్ కాస్ తీటా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఆ వాల్యూ చూడండి, కాస్ తీటా వాల్యూ 21/29 మనం ఫైండ్ అవుట్ చేసాం. సో అది రాసేసుకోండి. 21/29² సో ఈ వాల్యూకి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో రాసుకుని ఈ వాల్యూ కూడా స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ సైన్ తీటా వాల్యూ
20/29 20/29. సో ఈ వాల్యూ కూడా మనకి స్క్వేర్ వస్తుంది. సేమ్ స్క్వేర్ని మనము న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి సపరేట్గా అప్లై చేద్దాము. సో మీకు ఈ స్టెప్ ఈజీగా గుర్తుంటుంది అనుకుంటే మీరు డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 29. ఇక్కడ మీకు డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉన్నాయి కాబట్టి సింగిల్ టైం రాసుకోండి. న్యూమరేటర్స్ ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. సో బిఫోర్ ప్రాబ్లంలో ఎడిషన్ ఉంది కాబట్టి ఎడిషన్ చేసాము. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. దట్ ఈక్వల్ టు 21 హోల్ స్క్వేర్ వాల్యూ 441 మైనస్ 20 స్క్వేర్ వాల్యూ 400/29 స్క్వేర్ వాల్యూ 841. సో సబ్ట్రాక్షన్ చేస్తే న్యూమరేటర్లో 41 వస్తుంది, డినామినేటర్లో 841 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రాసేసుకోండి. therefore cos స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈ వాల్యూ వచ్చేసరికి 41/841 వచ్చింది. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ప్లేలిస్ట్ వీడియో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.